మాతో పాటు లంచ్ ఇక్కడే చేసి. వద్దు సార్, నేను వంట బాగా చేస్తాను, భయపడక్కర్లేదులే. అలాంటిదేం లేదు సార్, ఇంకోసారి చేస్తాను. ఓకే, ఏమిటి విశేషాలు? ఏముంటాయి, మామూలే. సార్, మనకున్న కొద్దిపాటి పరిచయంతో మిమ్మల్ని ఓ ప్రశ్న వేస్తాను, ఏమీ అనుకోరుగా? అనుకోవడానికే ఉంది, అడుగు. సార్, మీరిలా వంట చేసుకుని కష్టపడకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా? వంట కోసం పెళ్లి చేసుకోమంటావా? అలాని కాదు, దీప్తికి తల్లి లేని లోటు తీరుతుంది కదా. నేను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు భార్య వస్తుందేమో, కానీ దీప్తికి తల్లి రాదు. ఆ వచ్చే అమ్మాయి దీప్తిని స్నేహలా చూసుకోదు కదా. సవత్తలలో పిల్లల్ని పెట్టే బాధలు నీకు తెలీదా? అలా ఎందుకు అనుకోవాలి సార్? మీ విషయాలు బాగా తెలిసిన అమ్మాయిని చేసుకోవచ్చు కదా. బాలాజీ, స్నేహ చనిపోయిన తర్వాత నాకు పెళ్లి ఆలోచనే రాలేదు. స్నేహను మర్చిపోయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. మేనేజర్, నీ మాటల్లో జ్యోతి మ్యాటర్ రాకుండా ఎంత బాగా మేనేజ్ చేస్తున్నావు. నీ గురించి ఏడుకొండలు చెప్పింది అబద్ధం అనుకోబట్టావు. నిన్నెలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. అలా అని ఎంతకాలం ఇలా కష్టపడతారు? బతికినంత కాలం. అవును, ఇందాక నేను వచ్చినప్పుడు దీప్తి జ్యోతి ఆంటీ అంది. జ్యోతి మీ భార్య చెల్లెలా? కాదు, నేను పనిచేసే బ్యాంకులో ఎంప్లాయీ. ఓహో, అలాగా. దేవుడు నా జీవితంతో ఒక విధంగా ఆడుకుంటే జ్యోతి జీవితంతో మరొక విధంగా ఆడుకున్నాడు. ఆమె బాధలు పంచుకుని బాసటగా ఉండాల్సిన భర్త భారంగా మారాడు. ఆమె బతుకుని వివాదంలోకి గెంటి విషాదంగా మార్చి వెళ్ళిపోయాడు. నా కథంతా చెప్పి నేను విసిగించానా? నోను, మనిషి మనిషికి ఒక కథ ఉంటుందని తెలుసు. సార్, మరొక మాట అడగనా? మీరా భార్యను పోగొట్టుకున్నారు. మీ బ్యాంకులో పనిచేస్తున్న జ్యోతి భర్త వల్ల బాధలు పడిన ఆడది. మీరిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? బాలాజీ, కోపడకండి సార్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. అది గణితం. జీవితంలో మైనస్ ఇంటూ మైనస్ మైనసే అవుతుంది. ఇంకెప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తేకు. చంద్రగుప్తుని తల్లి మురాదేవి. ఇతని రాజకీయ గురువు చాణక్యుడు. చంద్రగుప్తుడు చాణక్యుని రాజకీయ తంత్రాంగముతో నవనందులను చంపి మగధ సింహాసనమును ఎక్కెను. నాటితో నందవంశము నిర్మూలమై మౌర్య వంశము ప్రారంభమయ్యను. మౌర్య వంశము ప్రారంభము కాగానే మౌర్యులు... సూర్య, ఇంత ఆలస్యమైందే? టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయింది. రేఖ, ఈ రోజుకు చదువు చాలే. పుస్తకాలు తీసి లోపల పెట్టు. అది కూడా తీ. వదినా, ఎక్కడికెళ్లారు వచ్చిన అతిథులు? ఎవరు సూర్య? ఇంకెవరు, మా రాజ్యం అత్తయ్య, ఆమె కొడుకు శ్రీకాంత్. ఏదో పనుందని వెళ్లారు, వస్తారేమో. ఏమీ రావక్కర్లేదు, వెళ్ళిన వాళ్ళు అలాగే వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. సూర్య, ఏమిటా మాటలు? అవును వదినా, మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వే బలవంతంగా ఒప్పించావు. పోనీలే సూర్య, ఏదో కష్టంలో ఉండి వచ్చారు. వదినా, మనం మంచితనం చూపించవలసినంత మంచి వాళ్ళు కాదు వాళ్ళు. అలానే అయిన వాళ్ళని కాదనుకుంటావా? పైగా ఆవిడ మీ మేనత్త కూడా. మేనత్తకు మనం కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తు రాలేదు, ఆవిడ కష్టాలు వచ్చినప్పుడు మనం గుర్తొచ్చాం. మనుషులంతా ఒకేలా ఉంటారా సూర్య? ఆవిడ నైజం అది. వదినా, వాళ్ళు ఇక్కడ ఉంటున్నందుకు నాకు బాధ లేదు, కానీ వాళ్ళ వల్ల మనకి లేనిపోయిన బాధలు వస్తాయని నా భయం. అలాంటి భయాలేమీ పెట్టుకోకు సూర్య. మీ అత్తయ్య కొడుకు శ్రీకాంత్ పని వెతుక్కుంటున్నాడు. పని దొరకగానే వాళ్ళు వెళ్ళిపోతారు. అంతవరకు వాళ్ళని వెళ్ళమండం సంస్కారం కాదు. వదినా, శ్రీకాంత్ పని వెతుకుతున్నానని చెప్పాడే కానీ ఏమీ వెతకడం, ఒట్టి సోమరిపోతూ. అన్నీ అమర్చి పెడితే హాయిగా తిని కూర్చొని పెత్తనం చలాయిస్తాడు, పైసా సంపాదించడు. పైగా మా అన్నయ్యలాగే పరుల సొమ్ముకి ఆశపడతాడు. పోనీలే సూర్య, పైన దేవుడున్నాడు. నీతి తప్పని వాళ్ళని ఆయన ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. కాళ్ళు కడుకుండ్రా, భోంచేద్దాం. అలాగే వదినా. స్వామి, మన ప్రమేయం లేకుండానే జీవితంలో ఏదేదో జరిగిపోతూ ఉంటుంది. స్నేహతో నా పెళ్లి అలాగే జరిగింది. అది నువ్విచ్చిన వరమే అనుకున్నాను. స్నేహతో నా బతుకు 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. అప్పటి నుంచి మనసు కష్టమై నీ పేరెత్తడమే మానేశాను.
గుండెల్లో ఉండాల్సిన దేవుడివి గుడిలో బందీగా మారావని నీ గుడికే రాలేదు. ఇప్పుడు కూడా వచ్చావని కాదు, కానీ నా మీద ఎవరో హత్యా ప్రయత్నం చేశారు. దానికి నాకేమీ భయం లేదు. కానీ నాకు జరగడానికి ఏదైనా జరిగితే నా దీప్తికి దిక్కు ఎవరు? ఈ విషయం నీతో మొరపెట్టుకోవాలనే వచ్చాను. నువ్వే దీప్తికి తోడు నీడా కావాలి. పూర్ణం దదాతి మధ్యో సానీతి కదా బ్రహ్మణవహరతి మధ్యపిదం వాతేన సహరేణ రక్షా. నువ్వు మళ్ళీ వచ్చావుటి? ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు మానం రోషం పౌరుషం లేవా? ఆకలి బాధ వాటన్నిటినీ చంపేస్తుంది బాబు. బాగుంది. మళ్ళీ మళ్ళీ అడుక్కోవడానికి నీకు ఈ కూడా దొరికిందా? వెళ్ళు వెళ్ళు. అత్తయ్య, అత్తయ్య మీరిక్కడ ఎలా? నాకే బతుకే ప్రశ్న అయిందాన్ని. నీ ప్రశ్నకి ఏమని బదులు చెప్పను? మీరేం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. స్నేహ పోయిన తర్వాత ఊరెళ్ళి వస్తా అన్నారు, మళ్ళీ రానే లేదు. మీ ఊరికి మనిషిని పంపాను, మీ జాడ లేదు. ఎక్కడెక్కడో వెతికాను, ఫలితం శూన్యం. కానీ ఇప్పుడు ఇక్కడ బాబు, స్నేహ పోయాక నాకు బ్రతకాలనిపించలేదు. చావటానికి ధైర్యం చాలలేదు. చావో బ్రతుకో తెలియని బ్రతుకు ఎంత నరకమో నాకు అప్పుడు అర్థమైంది. సత్యనారాయణ, నా మనవరాలు ఎలా ఉంది? నీ కొత్త భార్య దాన్ని బాగా చూసుకుంటుందా? కొత్త భార్య ఏమిటి మీరు మాట్లాడేది? అదేంటి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? లేదు, చేసుకోను కూడా. నేను మీ దగ్గరికి రాకుండా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఏమిటి? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని. అదేమిటి? నేను మీతోనే ఉంటే మీ కళ్ళెదురుగా ఉండటం వల్ల మీకు స్నేహ జ్ఞాపకాలే మళ్ళీ మళ్ళీ వస్తాయి. అప్పుడు మరో అమ్మాయి కేసు మీరు కన్నెత్తి చూడలేరు, ఆమెను అర్ధాంగిగా ఆలోచించలేరు. అందుకే మీ దగ్గరికి వస్తానని చెప్పానే కానీ రాలేదు. నీకోసం కాకపోయినా నా మనవరాలి ఆల్నా పాలనా చూడటానికైనా నీకు భార్య కావాలి కదా. మీ మనవరాలంటున్నారు. మీ మనవరాలి ఆలనా పాలన మీకే అక్కర్లేకపోతే వచ్చే ఆ పరాయి మనిషికి ఎందుకు? బాబు, ఒక్క మాటే మీకింత కష్టంగా ఉంది. పెద్ద దిక్కు లేకుండా మేమెంత కష్టపడుతున్నామో ఒక్కసారి ఆలోచించారా? అంత దూరం ఆలోచించలేదు బాబు. మనసులో లేని ప్రశాంతత గుళ్ళల్లో గోపురాల్లో దొరుకుతుందని భ్రమపడి తీర్థయాత్రలకు వెళ్ళాను. ఎంత పుణ్యం మూటగట్టుకున్నానో తెలియదు కానీ ఉన్న డబ్బంతా అయిపోయింది. పట్టెడు మెతుకుల కోసం ఆ దేవుణ్ణే ఆశ్రయించి తిట్లు చివాట్లు తింటున్నాను బాబు. అత్తయ్య, అయిందేదో అయిపోయింది. దేవుడు ఉన్నాడో లేడో కూడా తెలీదు. నీకు వచ్చిందా అనుమానం? దేవుడనే మాట మాత్రం మనిషికి పెద్ద ఊరట, రిలీఫ్. ఎందుకంటే బాధల్ని మనిషికి చెప్పుకుంటే మరొక మనిషికి చెప్పి హేళన చేస్తాడు. అంతటా ఉన్నాడనే పేరు తెచ్చుకుని ఎక్కడా కనిపించని దేవుడికి చెప్పుకుంటే ఏ గొడవ ఉండదు. ఎవరితోనూ చెప్పడు, ఏమి మాట్లాడు, అనవసరమైన సలహాలు ఇవ్వడు. మన ఉనికే మనకి ప్రశ్నగా మారినప్పుడు ఇంక దేవుడు ఉనికి ఎక్కడని చెప్పగలం? దైవాన్వేషణ చాలు.
పదండి మన ఇంటికి వెళదాం. దీప్తికి తోడుగా ఉందరు కానీ రండి. పదండి అత్తయ్య గారు, కూర్చోండి. అత్తయ్య, మీకు ఇదేమన్నా బాగుందా? నేనేమన్నానని ఇల్లు వదిలి వెళ్ళిపోయారు? నువ్వేమీ అనలేదు బాబు. నా కొడుకులు లేని లోటు తీర్చావు, నా అప్పులు తీర్చావు, నగలు విడిపించావు, నన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నావు. మరెందుకు నన్ను దీప్తిని వదిలి వెళ్ళిపోయారు? చెప్పానుగా, నేను మీ కళ్ళ ముందు లేకపోతే మీరు మరో పెళ్లి చేసుకుంటారని. పైగా మనశ్శాంతి కోసం గుళ్ళు గోపురాలు తిరిగొద్దామని వెళ్ళాను. వెళ్ళిన వారు ఈ ఊరొచ్చిన ఇంటికి రాలేదు. స్నేహ పోయిన తర్వాత నేను పరాయివాణ్ణి అయిపోయానా? అంత మాట అనకు బాబు. జరిగిందేదో జరిగిపోయింది. ఇది మీ ఇల్లు, నేను మీ బిడ్డలాంటి వాణ్ణి. మీ మనవరాలు ఆలనా పాలనా చూసుకుంటూ ఇక్కడే ఉండండి. ఇప్పుడే వస్తాను. అలాగే బాబు. దీప్తి, ఏంటి? నీకోసం ఎవరొచ్చారో చెప్పుకో చూద్దాం. ఎవరొచ్చారు? అమ్మమ్మ వచ్చింది, హాల్లో ఉంది. వెళ్ళు. స్నేహ, నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు స్నేహ? అమ్మమ్మ, నా బంగారు నేను తల్లి. దీప్తిని, అమ్మని కాదు. ఆ, నువ్వా దీప్తి? రామమ్మ. ఆ, పదమ్మా. అమ్మమ్మ, అమ్మ. ప్రియమైన అమ్మకు, నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను. మీ అల్లుడు గారు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. నువ్వు రాసిన ఉత్తరం అందింది. అప్పుల వాళ్ళ బాధ ఎక్కువగా ఉంది, డబ్బు పంపు అని రాశావు. అల్లుడిని డబ్బు అడగడానికి మనసు చంపుకొని ఉంటావని నాకు తెలుసు. కానీ మా పరిస్థితి నీకు తెలియదు. మా దగ్గరంత డబ్బు లేదు. అమ్మ పోయిన బాధలోంచి ఆయన ఇప్పుడిప్పుడే కోలుకొని ఉద్యోగానికి వెళ్తున్నారు. ఆయనకొచ్చే జీతం మా కుటుంబానికి సరిగ్గా సరిపోతోంది. అలాంటప్పుడు నువ్వు డబ్బు పంపమని అడిగితే ఆయన ఎక్కడి నుంచి తేగలరు? నా పెళ్లి చేయడానికే ఈ అప్పు చేశావని నాకు తెలుసు. అలా అని ఆ అప్పుని అల్లుడిని తీర్చమంటాం ధర్మం కాదు. ఆయన తీర్చలేరు. డబ్బు కోసం మా ఇంటికి రావద్దు. ఇలా రాస్తున్నందుకు నాకు బాధగానే ఉంది. క్షమించు. ఇట్లు నీ కూతురు స్నేహ. అమ్మ తన పరిస్థితుల్ని చెప్పుకుని ఉత్తరం రాసింది. ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటుంది. నేను మా పరిస్థితుల్ని వివరిస్తూ రాసిన ఉత్తరం చూసి నీరు కారిపోతుంది. ఎంత కష్టపడుతుందో ఏమో. ఏమిటి స్నేహ అలా చూస్తున్నావు? మీ అమ్మగారు అమ్మా, నువ్వు స్నేహ, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నావా అమ్మా? స్నేహ, నువ్వు మీ అమ్మగారికి రాసిన ఉత్తరం రాత్రి చదివాను. అమ్మకు అలా రాయడానికి నీ మనసు ఎంత క్షోభపడి ఉంటుందో నాకు తెలుసు. బిడ్డకు కష్టం వస్తే అమ్మతో చెప్పుకుంటుంది. అమ్మకి కష్టం వస్తే ఎవరితో చెప్పుకుంటుంది? బిడ్డతోనే కదా. కష్టంలో ఉన్నప్పుడే తోడు నీడ కావాలనిపిస్తుంది. నా తల్లి బతికుంటే నాకు బరువు కాదు కదా. అలాగే మీ అమ్మగారు కూడా. అందుకే మీ అమ్మగారిని ఇక్కడికి తీసుకొచ్చేశాను. మరి అప్పుల వాళ్ళు?
నెల నెలా కొంత మొత్తం తీరుస్తానని అప్పులు వాళ్ళకి సర్ది చెప్పాను. వాళ్ళు ఒప్పుకున్నారు. అవును స్నేహ, అల్లుడు గారు రావడంతో నాకు కొండంత ధైర్యం వచ్చింది. దేవుడు నాకు మంచి అల్లుండి కాదు కొడుకునిచ్చాడు. మీరెంత మంచివారండి. ఏవో నాకేం తెలుసు. మాకు తెలుసులేండి. స్నేహ స్నేహ అమ్మ స్నేహ, అతయ్య ఏంటి వాంతి చేసుకుంటోంది? ఏమైంది తనకి? ఎలా ఉంది? అతయ్య డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం రండి. వద్దు బాబు, నేను చూస్తానుండు. ఎలా ఉంది? నాకు పుల్లగా ఏదైనా తినాలనిపిస్తోంది. అయితే శుభవార్తె, నేను అమ్మమ్మను కాబోతున్నాను. నిజమా అతయ్య? స్నేహ చూసావా స్నేహ, మీ అమ్మగారు వచ్చిన వేళ విశేషం. నువ్వు అమ్మవు కాబోతున్నావు. అమ్మా, నీకిది న్యాయంగా ఉందా? నేను లేకపోతే మాత్రం ఆయన్ని అల్లుడు కాదా, దీప్తిని మనవరాలు కాదా, వాళ్ళని అనాథల్ని చేసి వెళ్ళిపోతావా? ఆయన్ని నేనాడైనా అత్తగారిలో చూసారా? అమ్మలాగే కదా చూసారో. అవును స్నేహ, నన్ను అమ్మ కన్నా ఎక్కువగా చూశాడు. నువ్వున్నప్పుడు ఎంత మర్యాద అభిమానం చూపించాడో ఇప్పుడు అదే అభిమానం చూపిస్తున్నాడు. మరి వీళ్ళని వదిలి ఎందుకు వెళ్ళిపోయావమ్మా? నువ్వు లేని ఈ ఇంట్లో ఉండలేక. నేనెక్కడికి వెళ్ళానో? దీప్తి కళ్ళల్లో లేనో, ఆయన గుండెల్లో లేనో. అమ్మా, ఇంకెప్పుడు నా భర్తని దీప్తిని వదిలి వెళ్ళకు. వాళ్ళని అనాథల్ని చేయకు, అనాథల్ని చేయకు. వెళ్ళను స్నేహ, ఈ ఇంటిని వదిలి వెళ్ళను. దీప్తిలో నిన్ను చూసుకుంటూ ఇక్కడే ఉంటాను స్నేహ, ఇక్కడే ఉంటాను.